Hi friends, in this class లో మనం topologies గురించి డిస్కస్ చేద్దాం. So topology means computers in a network. Okay, how many ways we can arrange these systems in a network? సో ఇది ఏంటంటే అరేంజ్మెంట్ మాట. సో అంటే ఎన్ని కంప్యూటర్స్ అనేవి మనం ఒక నెట్వర్క్లో కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఏంటి ఇక్కడ మనకి హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ దీస్ సిస్టమ్స్ ఇన్ ఏ నెట్వర్క్, ఎన్ని వేస్లో మనం సిస్టమ్స్ అనేవి నెట్వర్క్లో అరేంజ్ చేయొచ్చు అనే దాన్ని టోపాలజీస్ అంటారు. అర్థమైందా? టోపాలజీ మీన్స్ ఏంటి, హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ దీస్ సిస్టమ్స్. సో సిస్టమ్స్ అన్నీ కూడా ఒక నెట్వర్క్లో సో ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలం. ఓకేనా, సో టైప్స్ ఆఫ్ టోపాలజీస్ వచ్చేసరికి బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్, మెష్, ట్రీ, హైబ్రిడ్. సో 6 టైప్స్ ఆఫ్ టోపాలజీస్ అనేవి ఉన్నాయి. సో ఈరోజు క్లాస్లో మనం బస్ టోపాలజీ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మరి బస్ టోపాలజీ అనేది, సో దాని డయాగ్రామ్ చూసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే, సో దీనికి వచ్చేసరికి సింగిల్ కేబుల్ అనేది ఉంటుంది. ఓకేనా, సో సింగిల్ కేబుల్ ఉంటుంది. ఈ సింగిల్ కేబుల్ అనే దానికి మల్టిపుల్ డివైజెస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో అంతే కదా, ఇది సింగిల్ కేబుల్. ఈ సింగిల్ కేబుల్కి PC1, PC2, PC3, PC4. సో ఏంటి ఇక్కడ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్, సో ఇక్కడ 4 ఉన్నాయని 4 కనెక్ట్ చేయాలా అన్న ఏం లేదు. ఓకేనా, మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్డర్లో మనం కనెక్ట్ చేసాం కదా, ఇలాగే కనెక్ట్ చేసుకోవాలా అని కూడా లేదు. మీరు లైన్ వైజ్గా సో PC1, PC2, PC3, PC4 అలా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక సింగిల్ కేబుల్కి అవి ఏవైతే కనెక్ట్ అయి ఉంటాయో, సో అలా కనెక్ట్ అయి ఉంటే దాన్ని ఏమంటారంటే బస్ టోపాలజీ అంటారు. చూడండి ఇక్కడ ఏమనుంది, ఎవ్రీ కంప్యూటర్. సో ఇక్కడ నేను సింపుల్గా ఇచ్చాను, మీరు దీన్ని బ్రీఫ్గా నోట్స్ రాసుకోండి. ఇంకా మీకు నోట్స్ కావాలంటే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు మీరు నోట్స్ రాసుకోండి. ఎవ్రీ కంప్యూటర్ సింగిల్ కేబుల్. సో ఎవ్రీ కంప్యూటర్ సింగిల్ కేబుల్ అంటే చెప్పాను కదా, ప్రతి కంప్యూటర్ అనేది కూడా ఒక సింగిల్ కేబుల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే నో బై డైరెక్షనల్. సో ఇక్కడ వచ్చేసరికి ఈ PC2 అనేది వచ్చేసరికి ఇలాగే డైరెక్షన్ చేస్తుంది, ఈ PC1 కూడా ఇలాగే డైరెక్ట్ చేస్తుంది, ఈ PC3 కూడా మళ్ళీ మనకి ఇటువైపు చేస్తుంది, PC4 కూడా ఇలా చేస్తుంది. అంటే ఏంటి, దీని అంతటికీ కూడా అయితే ఇటువైపు వెళ్ళాలి, లేదంటే ఇటువైపు వెళ్ళాలి. సో ఒకవైపు మనకి డైరెక్షన్ ఉంటుంది. అర్థమవుతుందా? సో దీనికి ఇంకా మనకి డైరెక్షన్ సింబల్ ఏమైనా చూపిస్తుందా? లేదు. కాబట్టి ఇది ఏంటి మనకి బై డైరెక్షనల్ అనేది కాదు, నో బై డైరెక్షనల్. హియర్ 4 కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ కమ్యూనికేషన్ కేబుల్. దిస్ ఈజ్ కాల్డ్ బస్ టోపాలజీ. సో ఎన్ని కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి, సో ఒక 4 కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే బస్ టోపాలజీ అంటారు. అర్థమవుతుందా? సో ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకేంటి, నేను PC2 అనే దాంట్లో నుండి ఇక్కడ PC3కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలనుకుంటున్నాను. సో PC2 నుండి PC3కి, సో PC2 నుండి PC3కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలనుకుంటున్నాను. సో పాస్ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ అన్నిటికీ కూడా ఒకే కేబుల్ కనెక్ట్ అయి ఉంది, అవునా? సో మనం పాస్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఏదైతే అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉన్నాయో ఆ కేబుల్ ద్వారానే పంపించాలి. సో ఆ కేబుల్ ద్వారా పంపిస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే దాని యొక్క అడ్రస్ అనేది రాస్తుంది. ఈ PC2 అనేది దేనికి పంపిస్తుంది, PC3కి పంపిస్తుంది. సో PC3 యొక్క అడ్రస్ అనేది ఇది ఆ మెసేజ్లో పెట్టి పంపిస్తుంది అనమాట. సో పెట్టి పంపిస్తే అది డైరెక్ట్గా వచ్చి PC3 మాత్రమే దాన్ని ఏం చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది. సో దీనికి కూడా వెళ్తాయి, ఎందుకంటే ఒకే కేబుల్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మెసేజ్ అనేది PC4కి వెళ్తుంది, PC1కి వెళ్తుంది, PC3కి వెళ్తుంది. ఓకేనా, PC2 పంపించిన ఇన్ఫర్మేషన్ అనేది PC1కి వెళ్తుంది, PC3కి వెళ్తుంది, నెక్స్ట్ PC4కి వెళ్తుంది. కానీ ఆ యొక్క మెసేజ్లో ఎవరి అడ్రస్ రాసింది, PC3 యొక్క అడ్రస్ రాసింది కాబట్టి అదొకటే దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. మరి ఈ రెండు ఏం చేస్తాయంటే ఆ యొక్క మెసేజ్ అనే దాన్ని రిజెక్ట్ చేస్తాయి. ఏం చేస్తాయి, ఆ మెసేజ్ అనే దాన్ని రిజెక్ట్ చేస్తాయి. PC1, PC4 ఇది మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే దాని యొక్క అడ్రస్ అనేది అది ఆల్రెడీ మెన్షన్ చేసింది కాబట్టి. సో ఇందులో కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది ఏంటంటే, అడ్వాంటేజెస్ చూసుకుంటే కాస్ట్ ఆఫ్ కేబుల్ ఇస్ లెస్
కంపేర్డ్ టు అదర్ టోపాలజీస్. సో మనకి ఈ యొక్క మిగతా అన్నీ కూడా మనకి ఏంటంటే 2 or 3 కేబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మాత్రం సింగిల్ కేబుల్ అనే దానికి మనం యూజ్ చేస్తాం. అవునా, సింగిల్ కేబుల్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, అవ్వదు. ఎందుకంటే ఒక కేబుల్, సో ఇక్కడ 2-3 కేబుల్ కొనే బదులు ఒక కేబుల్ కొంటున్నాం అంటే అక్కడ ఏంటవుతుంది, కాస్ట్ అనేది తక్కువ. సో నెక్స్ట్ ఈజీ టు ఇన్స్టాల్. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా ఈజీ అని చెప్తున్నారు. అడ్వాంటేజెస్ ఓకే కదా. సో డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ద కామన్ కేబుల్ ఫెయిల్స్ దెన్ ద హోల్ సిస్టమ్ విల్ క్రాష్ డౌన్. అంటే ఏంటంటే ఇక్కడ ఇదన్నీ ఏంటి, ఒక కేబుల్కి మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. అవునా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కేబుల్ అనేది ఇది అనేది ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఈ అన్నిటికీ కామన్గా ఉన్నది ఏంటి, ఒక సింగిల్ కేబుల్. ఈ కేబుల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మధ్యలో ఎక్కడో తెగిపోయింది అనుకోండి, ఇక్కడ తెగిపోతే ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ఏమైనా పాస్ అవుతుందా, అవ్వదు. అంటే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా క్రాష్ డౌన్. సో సిస్టమ్స్ అన్నీ కూడా ఏమైపోతే ఆగిపోతాయి. ఎందుకు, ఒక సింగిల్ కేబుల్ అనేది మిస్మ్యాచ్ అవ్వడం వల్ల మొత్తం కూడా ఏమవుతున్నాయి, మొత్తం కూడా క్రాష్ డౌన్ అయిపోతున్నాయి. మరి అది డిసడ్వాంటేజ్ కదా. సో ఒక దానివల్ల మిగతా అన్నీ కూడా పాడైపోతున్నాయి. సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సెక్యూరిటీ ఈజ్ వెరీ లో. చెప్పాను కదా, PC2 అనేది PC3కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటుంది, కానీ ఎక్కడికి వెళ్తుంది, PC1కి వెళ్తుంది, PC3కి వెళ్తుంది, PC4కి వెళ్తుంది. అంటే ఈ మూడింటికి వెళ్తుందంటే సో సెక్యూరిటీ అని ఏమైనా ఉందా. నేను ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను సమ్ ఫ్రెండ్కి. సో ఒక ఫ్రెండ్కి నేను సీక్రెట్ చెప్పాలనుకుంటే నేను వెళ్ళి డైరెక్ట్గా ఫ్రెండ్కి చెప్తేనే దాన్ని సీక్రెట్ అంటారు. లేదంటే నేను వెళ్ళి పక్కోడికి చెప్పి ఆ పక్కోడు వెళ్ళి మళ్ళీ మా ఫ్రెండ్కి చెప్తే దాన్ని సీక్రెట్ అనరు. ఎందుకు, మా మధ్యలో ఇంకొకడు ఉన్నాడనమాట. సో కాబట్టి అది సీక్రెట్ అనరు. ఓకేనా. సో దాని ద్వారా ఈ ముగ్గురికి తెలిసిపోతుంది కాబట్టి మనకి సెక్యూరిటీ అనేది ఉండదు, ఇన్ఫర్మేషన్ మెసేజ్ యొక్క సెక్యూరిటీ ఉండదు. సో సెక్యూరిటీ ఈజ్ వెరీ లో. నెక్స్ట్ వచ్చేసరికి కొలిజన్. మరి కొలిజన్ ఏంటి అంటే ఇది ఏమని చెప్పాను, బై డైరెక్షనల్ లేదు, ఇందులో ఓన్లీ యూని డైరెక్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి PC1 అనేది ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది, అదేవిధంగా PC3 కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఒకేసారి PC1 PC3 ఇన్ఫర్మేషన్ పాస్ అయితే ఇక్కడ మధ్యలో ఏటవుతుంది మనకి ఇక్కడ, సో అక్కడ మధ్యలో మనకి స్టక్ అయిపోతుంది. అంటే PC1 ఇటు రావట్లేదు, PC3 అటు వెళ్ళట్లేదు, మధ్యలో ఏమవుతుంది మనకి అక్కడ కొలిజన్ అవుతుంది. రెండు కూడా ఏమవుతున్నాయి, కొలిజన్ అవుతున్నాయి అన్నమాట. అర్థమైందా. సో PC1 PC3 ఎప్పుడైతే ఒకేసారి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటాయో అప్పుడు ఏమవుతుంది, కొలిజన్ ఏర్పడుతుంది. రెండు ఒకేసారి చేస్తే ఒకే డైరెక్షన్ కాబట్టి కొలిజన్ అవుతుంది. ఎందుకు, అది బై డైరెక్షనల్ కాకపోవడం వల్ల. అర్థమవుతుందా బస్ టోపాలజీ అంటే. సో ఇది బస్ టోపాలజీ. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా టోపాలజీస్ గురించి చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.